హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీహారం. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఈరోజే చూడడం జరిగింది. అండ్ ఇంకా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నాకు నచ్చింది భయ్య. ఇట్స్ అన్ ఎంగేజింగ్ డ్రామా ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్. అండ్ ఇంకా చెప్పాలంటే ఒక లాస్టింగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది వెన్ ద మూవీ ఎండ్స్. అండ్ నేను ముందే చెప్పాను, నాకు చీలాసో మూవీ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత రెండిట్లో ఏది ఎక్కువ నచ్చింది అంటే అలా చెప్పలేం భయ్య. బోత్ ఆర్ టూ డిఫరెంట్ వరల్డ్స్. చాలా కాంట్రాస్టింగ్గా ఉంటాయి రెండు మూవీస్. సో అలా ఏది బాగుందని చెప్పలేం. సో గర్ల్ ఫ్రెండ్ గురించి ఇంకా మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ విషయానికి వద్దాం. యాజ్ యూజువల్ క్యారెక్టర్ సెటప్స్, వాళ్ళ బిహేవియర్, ఇన్స్టింక్ట్, స్టోరీ బిల్డింగ్ అండ్ ఆ కాలేజ్ సెటప్తో ఫుల్గా నింపేశారు. అండ్ మెయిన్ కాన్ఫ్లిక్ట్స్ని అన్ని ఇంట్రొడ్యూస్ చేసేసారు. అండ్ కొంచెం అక్కడక్కడ ఫన్ యాడ్ చేశారు. అది కూడా వర్కౌట్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే, స్టోరీ మనకి తెలిసిందే, నథింగ్ సో మచ్ న్యూ, బట్ ద యూనిక్ థింగ్ ఇన్ ద ప్లాట్ ఈజ్ ద వే దే రిటర్న్ ద సీన్స్. అంటే ఇప్పుడు రష్మిక ఒక ఇంట్రోవర్టెడ్ క్యారెక్టర్ అని చెప్పడానికి, రష్మిక ఎంట్రీ షాట్లో హెల్ప్ కావాలా అని ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ అడిగితే అలానే మొహమాటంగా ఏమీ చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోవడం, దీక్షిత్ శెట్టి హాయ్ నానా మూవీ చూసి ప్యూర్ లవ్ని అర్థం చేసుకోపోవడం, ఇంకా రోహిణి గారి న్యూయాన్సెస్ లాంటివి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలాంటి డెవియేషన్ లేకుండా మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్కి తీసుకొని వెళ్ళిపోవడం. అండ్ అట్ లాస్ట్ ప్రీ ఇంటర్వల్ నుంచి ఇంటర్వల్ వరకు ఉన్న టెన్షన్ క్రియేటింగ్ సిచ్యువేషన్స్ అన్నీ బాగున్నాయి. అండ్ అలాంటి ఒక సిచ్యువేషన్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. అండ్ ఇట్స్ ఎ గుడ్ ఫస్ట్ హాఫ్. దెన్ కమ్స్ ది సెకండ్ హాఫ్. ఇక్కడ మూవీ ఎమోషనల్గా ఇంకా కొంచెం డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది. అండ్ చాలా హార్డ్ హిట్టింగ్ సీన్స్ అండ్ డైలాగ్స్తో కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ దాకా రష్మిక అర్బన్ క్యూట్ గర్ల్ లాగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ నుంచి కంప్లీట్ డిఫరెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ దేర్ కమ్స్ ద క్లైమాక్స్. ఇట్స్ ఎ పీక్ స్టఫ్ బ్రో. చాలా గట్టిగా ప్లాన్ చేశారు. అండ్ రష్మిక పర్ఫార్మెన్స్తో ఇట్ వెంట్ హై అండ్ హై. అండ్ నేను ఎక్కువ ఏమీ రివీల్ చేయాలనుకోవట్లేదు. సింగిల్ లైన్ స్టేట్మెంట్స్ ఉంటాయి క్లైమాక్స్లో. యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రష్మిక ఆల్రెడీ చెప్పాను కదా, హోల్ మూవీ తన చేతిలోనే ఉంది. అండ్ తను చెయ్యి పట్టుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అలా తీసుకొని వెళ్ళిపోయింది. కెరియర్ బెస్ట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద వెరీ ఛాలెంజింగ్ రోల్స్ తను చేసింది చాలా. అందులో ఇదొకటి లిస్ట్లో జాయిన్ అయిపోయింది. ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది తను. అండ్ దీక్షిత్ శెట్టి అలా ఐ లుక్స్తో మొత్తం ఎమోషన్స్ని చూపించాడు. చాలా ఫైర్తో పర్ఫామ్ చేశాడు. అండ్ వెరీ ప్రామిసింగ్ యాక్టర్. అను ఇమాన్యువల్కి చాలా మంచి రోల్ పడింది. అండ్ ఐ థింక్ తన కెరియర్లో వన్ ఆఫ్ ద కాదు ది బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. రావు రమేష్ గారు ఎప్పుడు లాగానే పర్ఫామ్ చేశారు. అండ్ ఇంకా కొన్ని సీన్స్ ఉంటే బాగుండేమో అనిపించింది ఆయన క్యారెక్టర్ గురించి. రోహిణి గారు చాలా తక్కువ టైం కనిపిస్తారు, బట్ చాలా ఇంపార్టెంట్ తన ఈ మూవీకి. రాహుల్ రవీంద్రన్ గారి క్యారెక్టర్ ఎక్స్టెండెడ్ కేమియో లాగా ఉంటుంది. అండ్ తను చాలా సటల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్లో ఒక అబ్బాయి ఉంటాడు హీరో సైడ్లో. అండ్ తన క్యారెక్టర్ మీద తీసుకున్న కేర్ కూడా నాకు బాగా నచ్చింది. లైక్ ఆ క్యాంటీన్లో హీరో హీరోయిన్ ఫ్రెండ్స్ అందరూ కలిసి తింటున్నప్పుడు తన దగ్గర ఉన్న నూడిల్స్ని రష్మికకి ఇవ్వడం, ఇలాంటివి. ఇలా చూసుకుంటే చాలానే డీటెయిలింగ్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఒకటి చెప్పొచ్చు, చున్నీ గురించి, హీరోయిన్ చున్నీ గురించి ఒక డీటెయిలింగ్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. సో ఇది నా రివ్యూ. రాహుల్ రవీంద్రన్ ఇంకా ఫాస్ట్గా మూవీస్ చేయాలని అనుకుంటూ విషింగ్ హిమ్ ఆల్ ద బెస్ట్. సినీహారం రేటింగ్ వచ్చేసి 3.5/5. ఏ హార్డ్ హిట్టింగ్ డ్రామా విత్ ఎ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అండ్ ఎ వెరీ గుడ్ క్లైమాక్స్.